రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 21వ వచనం. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. స్తోత్రం దేవ, ఈ యొక్క వాక్యపు వెలుగులు మమ్మల్ని అందరూ నడిపించి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. నిజమైనటువంటి క్షమాబుద్ధి ఏంటంటే, మనకి కీడు చేసినటువంటి వారికి కీడు చేయటం కాదు, మనకు కీడు చేసినటువంటి వారిని మనం మేలు చేసి ఆ కీడుని జయించాలన్నమాట. ఒక అద్భుతమైనటువంటి నిజ సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. 1993 సంవత్సరంలో హోషేయ ఇజ్రాయేల్, ఆయన పేరు హోషేయ ఇజ్రాయేల్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆయన భయంకరమైనటువంటి త్రాగుడుకు బానిస అయిపోయాడు. అలాగే మాదక ద్రవ్యాలను కూడా ఉపయోగించేటువంటి వాడు. ఇలాగ అనేకమైన దురలవాట్లకి బానిస అయిపోయాడు ఈ యొక్క హోషేయ ఇజ్రాయేల్. ఆ విధంగా బానిస అయిపోయినటువంటి వ్యక్తి వయసు చూస్తే 15 సంవత్సరాలే. 15వ ఏటని ఇవన్నీ అలవాటైపోయినాయి. ఈ విధంగా ఆ యొక్క డ్రగ్స్ తీసుకోవటం, ఆ యొక్క మాదక ద్రవ్యాలన్నీ తీసుకోవటం, ఆ త్రాగుడు బాగా తాగేసి ఒక రాత్రి ఏం చేశాడంటే, వస్తూ ఉన్నాడు. లారా మిన్ బైడ్ అనేటువంటి ఒక వ్యక్తి, 20 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక వ్యక్తితో, ఒక యువకునితోటి గొడవ పడ్డాడు. ఈయనకి 15, ఆయనకి 20. గొడవపడి ఈయన త్రాగుడుకు బానిస అయ్యాడు, మాదక ద్రవ్యాలకు బానిస అయ్యాడు. ఈయన దగ్గర ఒక పిస్టల్ కూడా ఉంది. ఈ గొడవలో ఈ 15 సంవత్సరాల యువకుడు ఏం చేశాడంటే, ఇజ్రాయేల్ ఆ యొక్క లారా మిన్ బైడ్ అనేటువంటి యువకుడిని, 20 సంవత్సరాల యువకుడిని కాల్చి చంపేశాడు. ఎప్పుడైతే కాల్చి చంపేశాడో అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఈ యొక్క ఇజ్రాయేల్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టేశారు. ఏ వ్యక్తి అయితే చనిపోయాడో ఆ బైడ్ అనేటువంటి వ్యక్తి చనిపోయాడు. ఆ బైడ్ తల్లి పేరు మేరీ గారు, ఆ మేరీ జాన్సన్ గారు. ఈ బైడ్ మేరీ జాన్సన్ గారికి ఒకడే కుమారుడు, ఏకైక కుమారుడు. ఎప్పుడైతే మరణించాడో ఆమె భయంకరమైనటువంటి దుఃఖంలోకి వెళ్ళిపోయింది. ఎంతో దుఃఖించి ఆ దుఃఖంలోంచి ఈ యొక్క ఇజ్రాయేల్ అనేటువంటి 15 సంవత్సరాల యువకుడిని సర్వనాశనం కావాలని చెప్పి శపించేసింది. ఆ బాధలో శపించింది, సర్వనాశనం అయిపోతారా, నమ్మకం చంపేస్తామని ఇట్లాగా ఆ యొక్క బాధలో శపించేసింది. ఈ విధంగా కొన్ని రోజులు గడిచాయి. తర్వాత ఆమె ఓదార్పు కొరకు బైబిల్ చదవటం ప్రారంభించింది. హల్లెలూయా. బైబిల్ చదువుతూ ఉండగా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చినట్లయితే, సిలువ కార్యం చూస్తున్నప్పుడు తనను ఎవరైతే చంపాలనుకుంటున్నారో, సిలువని ఎక్కించాలనుకుంటున్నారో వాళ్ళందరినీ దేవుడు ఏం చేస్తున్నాడని, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు, వీరిని క్షమించుము అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఔదార్యాన్ని గమనించినటువంటి ఆ స్త్రీ తన హృదయంలో ఉన్నటువంటి ఆ ద్వేషాన్ని రూపుమాపుకోవటానికి ప్రయత్నించింది. నిజమే, నేను ద్వేషిస్తున్నానే అని చెప్పేసేసి హృదయపూర్వకంగా ఆ యొక్క హోషేయ ఇజ్రాయేల్ని క్షమించింది. ఇజ్రాయేల్లో ఉన్నటువంటి జైలుకు వెళ్ళింది. ఆ జైల్లో దగ్గర 1600 మంది ఖైదీలు ఉన్నారు. ఆ జైలు వార్డెన్ వద్దకు వెళ్ళి, నేను ఆ ఇజ్రాయేల్ అనేటువంటి ఆ కుర్రవాడిని నేను చూడాలి, ఆ అబ్బాయిని చూడటానికి వచ్చాను అని చెప్పింది. ఆ జైలు సిబ్బంది, ఖైదీలంతా కూడా ఆశ్చర్యపోయారు. 12 సంవత్సరాలు తన హృదయంలో ఉన్నటువంటి ద్వేషము విడిచిపెట్టింది. అంటే 15 సంవత్సరంలో కాల్ చేశాడు. 15కు 12 సంవత్సరాలు యాడ్ చేస్తే 17, 27 సంవత్సరాల వయసు వచ్చింది ఇప్పుడు ఆ 15 సంవత్సరాల యువకుడికి. ఇప్పుడు ఆమె ద్వేషాన్ని అంతా విడిచిపెట్టింది. తన కుమారుని చంపేసినటువంటి ఆ ఇజ్రాయేల్ తోటే ప్రేమగా మాట్లాడటం మొదలుపెట్టింది. అంత మాత్రమే కాదు, ఆ జైల్లో ఉన్నాడు కాబట్టి అతని మీద నాకు ఏ విధమైనటువంటి ద్వేషం లేదు, నేను అతను క్షమించి విడిచిపెట్టేస్తున్నాను కాబట్టి అతను విడిపించండి అని చెప్పి అతన్ని విడుదల కోసం ప్రయత్నించింది. జైలు నుంచి బయటికి రావడానికి తన వంతు తను కృషి చేసి ఏ విధమైనటువంటి దోషము లేదు, నేను ఆయన క్షమించేస్తున్నాను అన్నప్పుడు అతన్ని
విడుదల చేశారు. విడుదల చేసిన వెంటనే ఈ యొక్క ఇజ్రాయేల్ తోటి అన్నదామే, నిన్ను నా కుమారునిగా భావిస్తున్నాను అని చెప్పింది. అంత మాత్రమే కాదు, ఆ స్త్రీ ఉంటున్నటువంటి, ఆ మేరీ జాన్సన్ గారు ఉంటున్నటువంటి అపార్ట్మెంట్ పక్కనే ఉన్నటువంటి అపార్ట్మెంట్ను అతని కోసం కొనిచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు మరి ఈమె ఎప్పుడైతే నీవు నా కుమారుడు అన్నదో, ఆ ఇజ్రాయేల్ కూడా ఆమెను తల్లిలాగానే భావిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మేరీ జాన్సన్ గారు ఏం చేశారంటే, ఆ మెడలో ఉన్నటువంటి లాకెట్ ఏదైతే ఉంటుందో, ఆమె 2 ఫోటోలు వేసుకునేదంట మెడలో ఉన్నటువంటి లాకెట్లో. మరి ఒక ఫోటో ఏమో తన కుమారుడైనటువంటి లారా మిస్ బైడ్ది, రెండో ఫోటో ఏమో ఈ యొక్క ఇజ్రాయేల్దంట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు తన కుమారుడు చనిపోయాడు, తన కుమారుడు ప్లేస్లో ఈ యొక్క ఇజ్రాయేల్ని ఆమె స్వీకరించింది. వారిద్దరూ కలిసి భోజనం చేస్తూ ఉన్నారు, కలిసి చర్చికి వెళ్తున్నారు. అమ్మా, మీ కుమారుని చంపినటువంటి నన్ను క్షమించడం చాలా గొప్ప విషయం అని చెప్పి ఆ ఇజ్రాయేల్ అంటే, నా కుమారుడా నీవంటే నాకెంతో ప్రేమ అని చెప్పి ఆ మేరీ జాన్సన్ గారు అన్నదంట. హల్లెలూయా. సాధారణంగా మానవులకి ఇదంతా కూడా అసాధ్యం వలె కనిపించేటువంటి ఈ యొక్క క్షమాగుణం యేసుక్రీస్తు ప్రభువును అనుసరించినటువంటి వారికే సాధ్యమవుతుంది. అందుకనే కీడు వలన జయించలేం. అంటే నీకు ఒక కీడు చేసిన వ్యక్తికి నువ్వు కీడు చేసి ఎప్పటికీ జయించలేవు. మరి ఎలా జయిస్తావు? నీకు కీడు చేసినటువంటి వ్యక్తికి మేలు చేయటం చేత ఆ కీడును మనం జయించగలుగుతాం, సంతోషించగలుగుతాం. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మీకు ఇటువంటి మనసునిచ్చి, ఇటువంటి అవగాహన ఇచ్చి, మరి ప్రతి కీడును జయించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించి విజయమిచ్చునుగాక. ఆమెన్.